తిరుపతి జిల్లా నారావారిపల్లిలో చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఏడాది క్రితమే నారావారిపల్లిలో చంద్రబాబు లోకేష్ ను కలిశాడు ఆ వృద్ధుడు. తన భూ సమస్యపై అప్పట్లోనే చంద్రబాబు లోకేష్ కు అర్జీ ఇచ్చారు. వృద్ధుడు గోవిందరెడ్డి ఏడాదవుతున్నా న్యాయం జరగలేదు అని మనస్తాపం చెంది వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఏడాదిగా చంద్రబాబు లోకేష్ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్న గోవిందరెడ్డికి న్యాయం జరగలేదు అన్నారు ఆయన సోదరుడు రెడ్డప్పరెడ్డి. 5 ఏళ్ల నుంచి భూమి సమస్యతో ఇబ్బంది పడుతున్న గోవిందరెడ్డి న్యాయం జరగదు అన్న ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశాడు అన్నారు. గత ఏడాది ఇదే సమయంలో నారావారిపల్లిలో చంద్రబాబు లోకేష్ ను కలిశాము అని తెలిపారు. ఏడాదవుతున్నా ఇంకా న్యాయం మాత్రం జరగలేదు అన్నారు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, ఇప్పటి వరకు 20 నుంచి 30 లక్షలు నష్టపోయాడు అన్నారు. మరోసారి చంద్రబాబును కలిసి న్యాయం కోరేందుకు వెళ్లినప్పుడే గోవిందరెడ్డి పురుగుల మందు తాగాడు అని తెలిపారు రెడ్డప్పరెడ్డి. లాస్ట్ ఇయర్ ఇదే ఈ జనవరిలోనే మన చంద్రబాబు గారితో లోకేష్ గారితో కలిస్తే మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు. చెప్తే కూడా కలిస్తే కూడా తర్వాత అన్ని మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోయినారు, ఎంఆర్ఓతో కలిసినారు, అంతా చేసినా గానీ అదే సమస్య. కలెక్టర్నే డబ్బుతో కొన్నారు న్యూస్ వచ్చింది. కలెక్టర్ని ఇంకా ఏ నిమ్మైతే చేసుకో అని చెప్పినారు. ఇదే సమస్య. సరే రాత్రి ఈయన వచ్చాడు మా ఇంటికి. లేదు బాబు గారితో మాట్లాడదాము, సీఎం గారు వచ్చారు కదా, సీఎం గారు లోకేష్తో మాట్లాడదాము, ఏమి కాదు ఉన్నాడు. బాబు గారు ఇంటికి చంద్రబాబు నా సార్ దగ్గర తీసిపోయాను. తీసిపోయిన తర్వాత నేను బైక్ పార్కింగ్ చేసిన తర్వాత కార్యాలయం ముందు సూసైడ్ చేసుకున్నాడు, పురుగుల ముందు చేసుకున్నాడు. చట్టబద్దమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా గానీ ఎవరూ న్యాయం చేయలేదే. ఇంచుమించు 20-30 లక్షలు లాజ్ చేసుకున్నాడు. ఇతనికి ఉండేది 2 అమ్మాయిలు. కుటుంబమే సర్వనాశనమైంది. వృద్ధుడు గోవిందరెడ్డి ఆత్మహత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మహేశ్వరి, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో యొక్క పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి గోవిందరెడ్డి పరిస్థితి కాస్త విషమంగా మారడంతో తిరుపతి రుయా ఎమర్జెన్సీ వార్డు నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించడం జరిగింది. ప్రస్తుతం గోవిందరెడ్డి పరిస్థితి అయితే కాస్త విషమంగానే ఉన్నట్లుగా డాక్టర్లు చెప్పడంతో యొక్క స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డుకి అయితే తరలించారు. ఏదైతే అన్నదమ్ముల మధ్య ఇంటి స్థలం వివాదం విషయంలో పరిష్కారం కాకపోవడంతో మనస్తాపంతో ఈ యొక్క చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం ఈ యొక్క నాగిరెడ్డిపల్లికి చెందినటువంటి గోవిందరెడ్డి తన సోదరుడు రామిరెడ్డితో ఉన్నటువంటి యొక్క ఇంటి స్థలం వివాదం కారణంగా గడిచిన 5 ఏళ్లుగా ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం అయితే ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. గత ఏడాది ఇదే నారావారిపల్లికి వచ్చి మంత్రి నారా లోకేష్కు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఏడాది పూర్తయిన తర్వాత కూడా తమ యొక్క సమస్య ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్లుగా ఈ యొక్క జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినా, తహసీల్దార్ దృష్టికి, ఇటు ఆర్ఐ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. మళ్ళీ ఏడాది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇదే నారావారిపల్లికి వచ్చి తన సమస్య చెప్పుకోవడానికి వచ్చి ఒక్కసారిగా మనస్తాపం చెందినటువంటి గోవిందరెడ్డి పురుగుల మందు తాగడంతో ఆ పరిస్థితి విషమంగా మారింది. వెంటనే స్పందించినటువంటి స్థానికులు అతన్ని తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. ఆ తర్వాత అతని పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో ప్రస్తుతం అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. అతని పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. కుటుంబ సభ్యులైతే ఏడాది అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ 30 నుంచి 40 లక్షలు కోల్పోయినటువంటి వికలాంగుడైనటువంటి గోవిందరెడ్డికి తమ సమస్య సీఎం దృష్టికి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా తమ సమస్య పరిష్కారం కాలేదన్నటువంటి ఒకే ఒక్క ఆవేదనతోని ఈ యొక్క ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా అతని కజిన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో రెడ్డప్పరెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే తమకు న్యాయం చేయాలంటూ బాధిత గోవిందరెడ్డి కుటుంబ సభ్యులైతే కోరుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.